హాయ్ అండి. నా పేరు పెదవేగి సత్యప్రకాష్. మాది తూర్పుగోదావరి జిల్లా. నేను 'వృద్ధాశ్రమం' అనే పుస్తకాన్ని రాశాను. దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఈ రోజు కాకపోయినా సరే, ఫ్యూచర్‌లో అయినా సరే, వృద్ధాశ్రమం లేని సమాజాన్ని చూడాలనుకుంటున్నాను నేను. సో, ఆ ఉద్దేశంతో ఈ బుక్ రాయడం జరిగింది. దీంట్లో ఇదంతా కూడా రియల్ స్టోరీ. నేను ఒక ఆశ్రమానికి వెళ్ళి, వాళ్ళని అప్రోచ్ అయ్యి, వాళ్ళు అక్కడ అంటే ఈ ఏజ్‌లో వాళ్ళు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు, ఏం మిస్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ నేను తెలుసుకొని ఈ బుక్ రాయడం జరిగింది. దాంతో పాటు సొల్యూషన్ కూడా నేనే ఇచ్చాను. అంటే ఇలా చేసుంటే ఈ నానమ్మ హ్యాపీగా ఉండేది. ఇలా చేసుంటే ఈ బాబాయ్ హ్యాపీగా ఉండేవారు అన్నట్టుగా నేను సొల్యూషన్ ఇస్తూ గవర్నమెంట్‌కి చిన్న సజెషన్ ఇచ్చాను ఈ బుక్ ద్వారా. ఎలా అంటే ఎవరైతే ఈ ఆశ్రమంలో చేర్పించారో అన్ని సదుపాయాలు ఉండి కూడా చేర్పించిన వాళ్ళుంటారు. సో, అటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి గవర్నమెంటు వీక్లీ వన్స్ ఒకసారి విజిట్ పెట్టాలి. సో, విజిట్ పెట్టినప్పుడు కొంతమంది ఐడెంటిఫై అవుతారు. కొన్ని నేమ్స్ వస్తాయి. అలా వచ్చినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి వెళ్ళే సదుపాయాలు ఒక రేషన్ గానీ, లేకపోతే ఇంటి పట్టాలు గానీ, కాలనీలు గానీ, బ్యాంక్ నుంచి వచ్చే లోన్స్ గానీ ఇవన్నీ కట్ చేయాలి. కంట్రోల్ చేయాలి. సో, అటువంటి అవేర్‌నెస్ ఒకటి గవర్నమెంట్ ముందు స్టెప్ కింద తీసుకుంటే, సెకండ్ స్టెప్ మనం ఏదైనా చేయడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇది జరిగిద్దా, ఇంప్లిమెంట్ అవ్విద్దా, అవ్వదా అనేది సెకండరీ. ఇలా చేయాలి అనుకునేవాడు మైండ్ సెట్ ఉన్నవాడికి నా పుస్తకం చేరినప్పుడు ఆ ఆలోచన వాడిని మార్చిద్ది ఎంతో కొంత. సో, నేను పంపించకూడదు, నేనంతా ఈ పుస్తకంలో చదివినట్టుగానే ఉంది, మా అమ్మతోటి నేను గడిపిన క్షణాలన్నీని ఈ లాస్ట్ స్టేజ్‌లో నేను మిస్ అవ్వకూడదు అన్న ఆలోచన వాడిలో పుడద్ది. సో, అలా మారేవాడికి అవకాశం ఇచ్చినట్టుగా నేను ఈ పుస్తకం రాయడం జరిగింది. ఈ నేను దీని ఉద్దేశ్యం ఏంటంటే, ఈ రోజు కాకపోయినా నెక్స్ట్ జనరేషన్‌కైనా సరే, ఈ వృద్ధాశ్రమం లేని సమాజాన్ని చూడాలి. నేను కలలుగంటను ఈ ప్రపంచంలోకి ఖచ్చితంగా నేను కాకపోతే నా పిల్లలైనా ఎంటర్ అవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో సోషల్ మెసేజ్ ఉన్న బుక్ తోటి ఈ పుస్తకం రాయడం జరిగింది మేడం.